బానే తీసింది. తర్వాతే చెల్లా చెదురయ్యేలా చేసావు. అత్తయ్యని ఎత్తి పడేసావు తెలుసా? ఒక్క చేత్తో అలా ఎలా ఎత్తగలిగావే? సుమారు 2 అడుగుల దాకా గాల్లోకి లేచింది దురంధర. మీరు చెప్తుంటే నమ్మలేకపోతున్నాను అత్తయ్య. నేనే లేపలేకపోతున్నాను. ఆడుకూతురు హౌలుగా లేపేసిందండి నిన్ను. అదేం బలమో ఏవో. ఏమే సుమ్మి, ఒకసారి ఇటు చూడు. కళ్ళార్పకుండా అలాగే చూడు. ఇప్పుడు ఓకే. ఇందాక నీ కళ్ళని చూస్తే గుండె జారిపోయిందే నాకు. నేను చీపురుతో కొట్టింది కూడా నీకు గుర్తులేదా? నువ్వు నన్నెందుకు కొడతావక్క? పైగా నేను ఒట్టి మనిషిని కూడా కాదుగా. వామ్మో, ఏంటి మమ్మీ మరదలు ఇలా మాట్లాడుతోంది? ఏంటోరా, ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు. పోస్ట్. విశాల్ గారికి పోస్ట్ వచ్చింది సార్. నేనే. ఇక్కడ సైన్ చేయండి సార్. రిజిస్టర్ పోస్ట్ కదా. ఎక్కడి నుంచి వచ్చింది? లక్ష్మీపురం నాగలక్ష్మి గుడి అని ఉంది సార్. ఎవరు పంపుంటారు? మనకెవరున్నారని పోస్ట్ వస్తుంది. ఎవరు బ్రో లెటర్ రాసింది? నన్ను కన్న తల్లి గాయత్రీదేవి. మమ్మీ హెచ్చి చేయి వదలరా. ఓం హ్రీం హ్రీం క్లీం క్లీం శం శం సం సం క్లీం క్లీం హైం 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 మనోవాంఛిత సిద్ధాయ సిద్ధాయ హైం 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 హైం. ఓ మేమొచ్చాం స్వామి. రే, అంతరాయం కలిగిస్తే నిన్ను శపించేయగలరు. నీ కొడుకును నాశనమైపోమ్మని నా నోటి వెంట పలకాల్సిన అవసరం లేదు తిలోత్తమ. తన బుద్ధే తన పతనానికి తీసుకెళ్తుంది. నాకంత నాలెడ్జ్ ఉంటే నేను ఎప్పుడో పతనమైపోయేవాని స్వామి. రే ఇడియట్, పతనం అంటే ఎదగడం కాదురా. కాదా? నోరు మూసుకో ఇక్క. ఓ హలో, ఎక్కడున్నారు? గుమ్మం బయట. హలో, వినిపిస్తుందా నా మాట? హలో, ఉలకరు పలకరేంటి? హలో హలో హలో, సిగ్నల్ లేదు ఇక్కడ. మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.
నా కామెడీ ఏముందిలే, అందరూ ఉండగా పిల్ల కనపడకుండా పోవడం అసలు కామెడీ. ఏ పిల్ల? మూతి మీద కొడతాను ఏమనుకున్నావా? ఏమైందండి? పిల్లల్ని చూసుకోమని చెప్పాను కదే, గాయత్రిని ఎక్కడ వదిలేసావు? నేను వదిలేయడం ఏంటి? నేను బయటికి వెళ్లే ముందు ఇద్దరూ ఇక్కడ ఆడుకుంటున్నారు కదా. అలా ఎందుకండి గాయత్రి, గాయత్రి గాయత్రి, గాయత్రి బాబా గాయత్రి, పాపా, గాయత్రి 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 గాయత్రి, బావగారు సోఫా వెనకాలండి ఆట పట్టిస్తుందేమో చూడండి. చిలిపి కృష్ణుడు అనుకున్నావా? లేచి నిలబడి తప్పటడుగులు కూడా వేయలేని పసికూన గాయత్రి. కనిపించిందా? ఇక్కడ ఎక్కడా లేదు. పైన కూడా లేదు బ్రో, ఎక్కడ కనపడలేదు. కిచెన్ లో కూడా లేదు బాబు గారు. ఇంకెక్కడికి వెళ్ళుంటుంది? బయటికి రానే లేదు నైని. నేను చూసే గుమ్మం దాటాను. అలా పూనకం వచ్చిపోతుంది. ఎవరికి ఏ గండం వస్తుందన్నా మా అక్కకి ముందే తెలిసిపోతుందిలేండి. తెలిస్తే మంచిదే, కాని అమ్మోరు ఒంటి మీదకొచ్చిపోతే ఇంకా మంచిదే. మా గాయత్రికి ఎలాంటి గండం రాకూడదని దండం పెట్టుకోవడానికి వచ్చాం. నాకే గండం ఉందని మా ఆయన మారం చేసి మా వెంటొచ్చారు. గండం ఉందంటే గౌరమ్మ తల్లి వస్తుంది. బావగారు కంగారు పడకండి, భక్తి శ్రద్ధలతో అమ్మని స్తుతించండి. బ్రో
నీకేదో అయ్యేలా ఉంది. రేయ్ నాకేమవుతుంది? రేయ్ నువ్వు భయపెట్టకు, అంతా మంచిగా జరుగుతుందని నమ్మాలి ముందు. మనలో ఒక్కొక్కరిగా పసుపు రాయిని పట్టి చూడండి. హారతి ఇచ్చాక ముందు నేను పెట్టి చేస్తానక్క. సరే పదండి. బాబుగారు ఏమైంది? అందరూ నా వంక చూస్తున్నారు. మరదలా గండం నీకా నాకా? నాకెందుకు వస్తుంది బావగారు? వస్తుంది కాబట్టి నీకు అమ్మవారు సోకిపోయారు. అవునా? నాకేమలా అనిపించలేదే. అమ్మ వచ్చినప్పుడు నీకు తెలీదు చెల్లి, ఎందుకంటే ఆ కొద్దిసేపు నువ్వు ఉండవు. నేనుండకపోవడం ఏంటక్క? ఇక్కడే ఉన్నాను కదా. ఆ ట్రాన్స్లో ఉంటామని అర్థం సుమ్నా. అది సరే విశాల్, గండం వచ్చే వాళ్ళకి అమ్మవారు వచ్చిపోతారు అన్నారు. అంటే సుమనకు గండం వస్తుందనా? అంతే కదమ్మా. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకా మాటలు లేవు, చేతలే. హలో బులిబాబు గారు, నేను ఇందాక చెప్పాను ఏదైనా హాని జరిగేలా ఉంటే ముందే మా అక్కకి తెలిసిపోతుంది అని. తెలిసినా నీ విషయంలో నైని చెప్పదేమో. అత్తయ్య అలా అనకండి, మా చెల్లి అపార్థం చేసుకుంటుంది. నాకు అర్థమైందక్క. నేను కడుపుతో ఉన్నదాన్ని కదా, చూసుకోకుండా కాలు జారి పడుతున్నా సరే నువ్వు చెప్పవన్నమాట. ఏ సుమన, ఇంకా ఏమనలేదా అని అనుకున్నాను చిట్టి, అనేసావు. బిడ్డని కనబోతున్నావు, నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి. నెల తప్పాక కట్టుకున్నవాడు కూడా పక్కనే ఉండాలి అనుకోవడం అనవసరం. నీ క్షేమం నువ్వు చూసుకోవాలి. చెల్లి, నువ్వు పసుప్రాయి పట్టి చూడు. నైన్యోధునికి గండం లేనట్టే. గండాల గౌరమ్మ తల్లి, పసిబిడ్డ గాయత్రికి ఎలాంటి గండం ఉండకూడదని నిన్ను వేడుకోవడానికి వస్తే ఊహించినట్టుగానే. రే త్వరగా కానివ్వు, టైం అవుతోంది. ఇంటికెళ్ళి ఏం చేస్తారత్తయ్య? కాసేపు ఆడుకుని వెళ్దాం. నీ కాటలుగా ఉందా? గండాన్ని కూడా సరదాగా చూసే హాస్యనక్కలా మనం ఉండాలత్తయ్య. అనవసరంగా కంగారు పడకూడదు. నువ్వే చెప్తావు కానీ ఎవరికి ఏమైపోతుందోనని నువ్వే టెన్షన్ పడిపోతావు నాయని. ఎవరికి ఏ నష్టం కలగకూడదని. అర్థమైంది. రండి, ఎంతసేపు చేస్తారు? నీకు బానే ఉంటుంది, అరే మోసేవాడికి తెలుస్తుంది బరువు. అమ్మో అయ్యో, అబ్బా, ఇంకొద్దిసేపు ఎత్తుకోవాల్సిందండి. పకేలా, అరే నన్నెవరు ఎత్తుకుంటారంట? వదినా ట్రై చేయి. నేనా?
ఇక్కడే ఊపిరాగిపోయి పోతాను. గండమేదో ఇలా వస్తుంది అనుకోలేదు విక్రాంత్. రేయ్, వదినికి కష్టం అవుతుంది గాని మనమే అన్నయ్యని ఎత్తి కూర్చోపెడదాం. పద. మీరన్నదమ్ములా? అవునమ్మా. భర్త లేదా భార్య లేదంటే తల్లి గాని తండ్రి గాని ఎత్తాలి బాబు. అన్నదమ్ములు ఆ పని చేయకూడదు. అమ్మా, అన్నయ్యని ఎత్తడం కష్టం అవుతుందమ్మా. అలాగని మీరెత్తితే అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తాయి బాబు. వస్తే వచ్చాయి, ఎత్తేయండి బావగారు. సుమనా, వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నావా? లేకపోతే అత్తయ్యని ప్రయత్నించమంటావా అక్క? ఉండాలా పోవాలా? అత్తయ్య గురించి ఏమనుకుంటున్నావు చిట్టి? అత్తయ్యది జిమ్ బాడీ చూసావా ఎంత స్ట్రాంగ్ గా ఉందో? హే, అలా కొడతావింటే? సౌండ్ వచ్చిందా? చప్పుడు కోసం కాదు, చుర్రుమంటోంది. ఊరుకోండి అత్తయ్య. అమ్మా, నువ్వు ట్రై చేయి. ఎత్తకపోయినా పట్టుకుని ప్రయత్నిస్తే అమ్మవారు అర్థం చేసుకుంటారు. అనవసరంగా ఇక్కడికి వచ్చావనుకుంటా. పద్ధతులు ఆచారాలని ప్రాణం తీసేలా ఉన్నారు. అత్తయ్య అలా అనుకోకండి. మమ్మీ వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మమ్మీ నువ్వు ఒక పట్టు పట్టు, దండం పెట్టి వెళ్దాం రా. నువ్వు వచ్చే. రండి అత్తయ్య, ఎత్తుకోండి, కానివ్వండి. నా కూతురు గాయత్రికి గండం రాకూడదని నిన్ను వేడుకుందామని వస్తే ఇక్కడ నా చెల్లెలు సుమనకి, మా హాసినక్కకి, వల్లభా బావగారికి గండం ఉందన్నట్టు నువ్వు సూచించావు. ఏది ఏమైనా ఎవరికి ప్రాణాపాయం కలగకుండా నువ్వే చూడాలమ్మా. మా నైవేద్యం స్వీకరించి దయచూపు తల్లి. అద్భుతం వదినా. గౌరమ్మ తల్లి నువ్వు పెట్టే ప్రసాదం స్వీకరిస్తుంది. అమ్మవారు తింటున్నారా? పానకం పోసిన తాగుతున్నారతయ్యా? నిజమా? మాకలా అనిపించటం లేదే. కనిపించడం లేదనుకుంటా. ఇక లాభం లేదత్తయ్యా, అద్దాలు ఆడాల్సిందే మీరు. హే, అరే మా మమ్మీ అంటే అందరికంటే పెద్దది అని అనుకోవచ్చు. అరే మరి నాకు కూడా కనిపించలేదు, ఏమనాలి మరి? మీరు కూడా అందరాజులు అయ్యారేమో. హ? అంత లేదు ఇక్కడ, నాకు బానే కనిపిస్తున్నాయి. మరెందుకు కనిపించదు అన్నయ్య? భక్తి శ్రద్ధలతో చూడండి బావగారు. మాకు భక్తుంది, కానీ మీరు చూడగలుగుతున్నారు. ఇవన్నీ నాటకాలు మమ్మీ. బ్రో అలా అనకు, కళ్ళు పోతాయి. రేయ్, అరే నేనేమన్నా వెర్రోన్నా మీరు చెప్పిందలా నమ్మడానికి? లేదు బావగారు, అమ్మవారు నిజంగానే నైవేద్యం పానకం తీసుకుంటున్నారు. ఆ తల్లి తీసుకున్నాక మిగిలింది ఇంటికి తీసుకువెళ్ళి కళ్ళకద్దుకుని తీసుకోండి. ఆగవమ్మ నువ్వు. అరే అమ్మవారు ఎలా స్వీకరిస్తారు? నేను టెస్ట్ చేస్తాను. ఆ నైవేద్యం నాకివ్వండి, కుక్కేస్తాను. ఎక్కువై కక్కేస్తుందేమో చూద్దాం అప్పుడు. ఏంటండి ఆ మాటలు? లెప్పలేసుకోండి ముందు. నేను వేసుకొని వెళ్ళు. అమ్మవారిని మనం పరీక్షించకూడదు అత్తయ్య. అలా చెప్పి వెనకడుగు వేయించకూడదు. మీకు కనిపించకపోతే కనిపించకపోని ఇంకేదో చూడాలని మొండికేయకండమ్మా.
ఏయ్ నువ్వే నాకు చెప్పేది. తప్పుకోనాయని. ఎలా తింటుందో ఏం తింటుందో నేను చూస్తాను. తిను బాగా నమిలి. తిను బాగా నమిలి. తిను. నములుతోంది చూడండి, చూడండి నములుతోంది. అమ్మా 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 మమ్మీ. అమ్మా మమ్మీ, నా చెయ్యి ఇరుక్కుపోయింది. అన్నయ్య అన్నయ్య ఏమైంది? అయ్యో బావగారు, వల్లభా ఏమండి, ఏమైంది? నా చెయ్యి ఇరుక్కుపోయింది. అయ్యో బావగారు, చేయి తీరా. అమ్మా మమ్మీ. అన్నయ్య ఏమైంది అన్నయ్య? రే ఏమైంది? అయ్యో బావగారు లాగండి. చూడు విక్రమ్. అయ్యో బావగారు, విక్రమ్ మెల్లగా. అయ్యో అమ్మా అమ్మవారు నమిలేశారు. నైవేద్యం కాదు, నా మొగుడు చెయ్యి. అరే స్పృహ తప్పిపోయాడు. రక్తం వస్తుంది కదా విక్రమ్, హాస్పిటల్కి తీసుకెళ్దాం పద. పట్టు పదండి పదండి త్వరగా. నమస్కారం స్వామి. మీకు కష్టం కలిగించిన ఏమనుకోకుర్రి. పర్వాలేదు జీవం. మీ వాళ్ళంతా బాగున్నారు కదా? మంచిగున్నారు స్వామి. ఇదిగో తీసుకో, తీసుకో జీవం. పైసలు దేనికి స్వామి? డబ్బులు ఎందుకని అడిగేవాణ్ణి నిన్నే చూస్తున్నానయ్యా. నిన్ను నమ్ముకున్న వాళ్ళని ఎలా పోషిస్తావు? మళ్ళా దవాఖానకు పోయి బ్యాంక్ తోలుకుందాం అనుకున్నా స్వామి. కానీ నాయనమ్మ వాళ్ళకి ఇట్లా దేవుళ్ళు ఆడుకుంటూ వస్తే దొరికిపోతా కదా. నువ్వెక్కడా ఏ పని చేయలేవు. చేస్తే తెలిసిపోతుంది. అలాగని ఊరికే ఉంటే అందరూ పస్తులు ఉండాల్సొస్తుంది కదా. స్వామి, పూజారులు ప్రసాదం మాత్రమే పెడతారనుకున్నా. ప్రాణభిక్షుడి పెట్టిర్రు. మీ కాడనే ఉన్నా నా గురించి ఎవరికి చెప్పలా. మీ కాడనే ఉన్నా నా గురించి ఎవరికి చెప్పలా. విశాల్ సార్ వాళ్ళకి దొరకకుండా తప్పించుకుంటున్నా. పట్టియలే. పైసలిచ్చి పెండ్లం పిల్లల ఆకలి తీర్చమంటుర్రు. మీ రుణం ఎట్లా తగ్గిస్తున్నా ఏందో. నీ భార్య నా కూతురుగా, నీ బిడ్డల్ని నా మనవాళ్లుగా చూసుకుంటానయ్యా. ఒకసారి వాళ్ళని నాకు చూపించచ్చు కదా. మాది చాలా చిన్న ఇల్లు సామి. అలా అనుకుంటే నాకు ఇల్లే లేదు. భక్తుల దక్షిణతో, ఆ భగవంతుడు దయతో బ్రతుకుతున్నాను. ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడింటికొస్తానని ఎందుకు అడిగిర్రో అడగచ్చా సామి? నీకెలా చెప్పాలో తెలియటం లేదు జీవం. పైసలిచ్చి భరోసా ఇచ్చిర్రు. దేనికి సామి పరేశాన్ అవుతుర్రు? డైరెక్ట్గా చెప్పుర్రి. అంటే జీవం, నా స్నేహితుడు జాతకాలు రాసే చలపతయ్య తెలుసు కదా? తెలుసు సామి. రేపేం జరుగుతుందో పోయి చెప్తాడు కదా. ఏ రోజు ఏం జరుగుతుందో కూడా చెప్తాడయ్యా. ఏమైతుందంటే సామి, మిమ్మల్ని మా ఇంటికి తోలుకుపోతానని చెప్పిండా? నిన్ను తీసుకెళ్తానట. చెప్పినా గిదే మాట మీరంటారని నాకు తెలుసు. అయితే ప్రాణాలతో కాదయ్యా, నీ శవాన్ని తీసుకెళ్తానట. ఏమైందక్క? వదినా ఏమైంది? నాకు కూడా 6th సెన్స్ పనిచేస్తుంది.
జీవం ఇక్కడే ఎక్కడో ఉన్నాడని నా డౌట్. వదినా బీ సీరియస్. ఇక్కడుంటే నైని చెప్పేది కదా. ఆహా, లేదు లేదు, నా మనసుకు కూడా అనిపిస్తుందంటే వెతకడం మంచిది కదా. మనం ఇక్కడ చూస్తే ఇంకెక్కడో ఉన్న జీవానికి ప్రమాదం జరిగితే ఇంకెంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు బాబు గారు. ఈ చుట్టుపక్కలే తను ఉంటాడు. చెప్పానా? ఒక పని చేయండి, మీరు కొంచెం ముందుకెళ్ళి చూడండి, నేను ఇక్కడ చూస్తాను. ముగ్గురం ఒకే కారులో ఒకే చోట వెతికితే లాభం ఉండదు కదా. నేను ఒక్కదాన్ని ఇక్కడ వదిలేసి. అబ్బా, నాకేం కాదు, నా జుట్టు చూస్తేనే పారిపోతారు ఎవరైనా. జాగ్రత్త అక్క, జీవం అని కనిపిస్తే బాబు గారికి ఫోన్ చేయి. అలాగే, వెళ్ళండి. రైట్ రైట్. వద్దు జీవం, నయనమ్మకు నిజం చెప్తే ఆ తర్వాత పసిబిడ్డగా ఉన్న గాయత్రమ్మకి రక్షణ కల్పించడం కష్టం. ఆనందంలో కూడా తప్పులు చేయొచ్చు. అసంటప్పుడు నేను ఇన్నాళ్ళు బతికుంటే లాభమేంది సామి? గండం ఉందని చలపతయ్య చెప్పాడు. నీ టైం బావుంటే నిన్ను కాపాడ్డానికి నయనమ్మే రావచ్చు. నిజంగా వచ్చి నన్ను కాపాడితే అప్పుడు నిజంబి చెప్పనవసరం లేదు కదా సామి. అది ఏమైతాడమ్మ తల్లి, బంతులాగా లేపేశావు. నా జోలికొస్తే నన్నెవరైనా కష్టపెట్టాలని చూస్తే అస్సలు ఊరుకోను. ఎందుకంటే నేను బొట్టి మనిషిని కాను, గర్భవతిని. అర్థమైందా? బాగా అర్థమైందమ్మా. లోకల్లో లేని బిడ్డని నువ్వే కనబోతున్నట్టు చెప్తున్నావు. నీ దండం పెడుతున్నా దూర్ ఊరుకవే. సుమనంతో గొడవ ఎందుకే మనకు? నువ్వు కాఫీకి బదులు జ్యూస్ ఇచ్చడం బాగుండదు. కాలు మీద పడినా చల్లగా ఉండదు. కాలు తోలుడిందా? లేదు కదా. మీలా నా చర్మం గట్టిగా ఉంటుందనుకుంటున్నారా? పాము కుబుసంలా పల్చగా ఉంటుందా? అవును బులిబాబు గారు, అలానే ఉంటుంది. అలా ఎలా చెప్పగలిగారు? నీ మొహం చూస్తే అలా అనాలనిపించింది. వెళ్ళు. అవును, కుబుసం ఎక్కడుంది? అత్తయ్య వాళ్ళు ఎక్కడ పెట్టారు? ఏమో, వెళ్ళి వెతుక్కోపో. వెళ్తాను. మీ ఆవిడ ఇలా ప్రవర్తిస్తుందేంటల్లుడు? మెంటల్ వచ్చినట్టుంది అత్తయ్య. ఎదూర్ నీ దండం పెడుతున్నా, ఈ టాపిక్ వదిలేయ్యే. మమ్మీ, నైని విశాల్ మాత్రమే కారు దిగారు. హాసిని ఏం చేస్తుంది? కార్లో ఏసీ పెంచగానే పడుకుని ఉంటుంది. హడావిడి చేస్తుంది గాని ఏ పని చేయదని తెలుసు కదా వల్లభ. ఇక్కడ ఆగారు అనంటే ఆ జీవంగాడి జీవం పోయే స్థలం ఇదేనన్నమాట. అఫ్కోర్స్, నయని చెప్పిందంటే అది జరిగి తీరుతుంది. జరగడం కూడా మన మంచికే. వాడు నయనికి కనబడి ప్రాణగండం వచ్చేలోపే గలం విప్పేస్తే? కాసేపట్లో నువ్వు చస్తావనా? ఆహా, గండం గురించి కాదు మమ్మీ. నువ్వు కన్న మొదటి బిడ్డని ఎత్తుకుపోయింది నేనే అని జీవం వాగేస్తే అందుకు మనమే డబ్బులిచ్చామని చెప్పేస్తే? డాష్ బోర్డ్ ఓపెన్ చేయి. రివాల్వర్. జీవన్ నయనికి నిజం చెప్పడానికి నోరు తెరిచేలోపు ఇది నోరు తెరిచి బుల్లెట్లను కక్కేస్తుంది. జీవం గొంతుని చీలుస్తుంది. విశాల్కి తెలిసినా నాకన్నా జాగ్రత్తగా ఉన్నాడైతే? అవును, చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాను. ఇప్పుడు చిన్నపిల్లగా ఉన్న అమ్మను దూరం చేసుకోలేనని జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. మరైతే జీవన్ నిజం చెప్పకుండా, తనని చెల్లి కలవకుండా విశాల్ ట్రై చేయొచ్చు కదా గురుగారు? జరిగేది వేరు కదా హాసిని. ఏం జరగబోతుంది గురుగారు? జీవానికి ఆపదొచ్చే చోటికి
ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ కూడా వస్తున్నాడు. తనకెవరు చెప్పారు? నేనే. అదేంటి గురువుగారు, ఎవరేం చేస్తున్నారో మీరు చెప్తుంటే నాకు టెన్షన్ పెరిగిపోతుంది. అంతా విధానుసారమే జరుగుతుందమ్మా. చంద్రశేఖర్కి నేనే ఫోన్ చేశానమ్మా. హలో. హలో, ఎవరు? నేనెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తే నీ సమయం వృధా అయిపోతుంది. ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి. నీకు సాయం చేయడానికి. పోలీసులకి హెల్ప్ చేస్తారా? ఎనీవే థ్యాంక్ యూ. ఎలా చేస్తారో చెప్పండి. కందగడ్డ సీతారా కిడ్నాప్ కేసులో ఎలాంటి పురోగతి లేక తలపట్టుకున్న మీకు సాయం చెయ్యాలని ఫోన్ చేశాను. కసి కేసు గురించా? ఓ, మీరు కసి అంటారు కదూ. ఇంతకీ మీరేమంటారో చెప్పండి. కిడ్నాప్కి గురైన కసిని ఈ రోజు ఇంకో చోటికి తరలిస్తున్నారు ఇన్స్పెక్టర్. మీకెలా తెలుసు? ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుసా అని అడిగితే చాలు. చెప్పండి. వెంకాయపల్లి ఊరిదారిలోకే వెళుతున్నారు. అడవిలా ఉండే చోట ఆగుతారు. ప్రయత్నిస్తే దొరుకుతారు. ఉంటాను సార్. హలో 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 హలో. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. డ్రైవర్, వెంకాయపల్లి విలేజ్ వైపు పోని. అలాగే సార్. ఇదేంటి, ఇన్స్పెక్టర్ గారిని ఎందుకు రమ్మన్నారో తెలియడం లేదు. జీవం రక్తం చిందించేలా చేయడానికి. నైని, ఆర్ యు షూర్? ఖచ్చితంగా జీవం అన్న ఇటే వస్తారు బాబు గారు. ఆ మాట అక్కడే చెప్పుంటే హాసిని వదిన కారు దిగేది కాదు కదా. తనకేమనిపించి దిగుతానందో తన మాటని కాదనలేకపోయాను. చెప్పానా జీవం, నైనమ్మ నిన్ను కాపాడడానికి వస్తుంది అని. అవు స్వామి, కానీ మిమ్మల్ని ఇక్కడ చూస్తే. అందుకే నేను చాటుగా వెళ్ళుంటాను. ఆ గండం ఎలా వచ్చినా పర్వాలేదు, నువ్వు ధైర్యంగా ఉండు. విశాలాక్ష అమ్మవారి మీద భారం వేయి. అట్ని స్వామి, నైనమున్న చోటుకు పోతా, మీరెళ్ళండి. జాగ్రత్త జీవం. సరే, ఇటు సైడ్ వెళ్దాం పద. వల్లభ, జీవం వస్తున్నాడ్రా. రావట్లేదు మమ్మీ. నైని వాళ్ళు ఉన్న వైపు వెళ్తున్నాడు. వాళ్ళు ఇంకా చూడలేదనుకుంటా. మమ్మీ, పోలీసులు వస్తున్నారు. ఎందుకు తెలీదు మమ్మీ. పోలీస్ స్టిక్కర్ ఉన్న జీబు వెనకాలే ఆగింది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖరేమో. మన దగ్గర రివాల్వర్ చూస్తే లేనిపోని అనుమానాలు వస్తాయి. కార్తీక్, వై దిగరా చెప్తాను. అటు కాదు, ఇటు దిగు. జీవన్నా, జీవన్నా,
జీవా జీవన జీవన రక్తం జీవం జీవం అన్న అన్న జీవం అన్న జీవం జీవం పోలీస్ అన్న జీవం నీకేం కాదు పోలీస్ అన్న జీవం జీవం అని ఎవరో షూట్ చేశారు. జీవం ఎవరు అది షూట్ చేసింది ఎవరు? కానిస్టేబుల్ సార్ అటు వెళ్ళు. అలాగే సార్. జీవం నీకేం కాదు. నేను హాస్పిటల్కి తీసుకెళ్దాం పద. లేనా